లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఆర్మూరు ఆలూరు మండలాల్లోని దేగ మగ్గిడి గ్రామాల్లో గల ఇటుక బట్టీలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి, ఆర్మూర్ సీనియర్ న్యాయవాది శ్రీదేవిలు అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులకు విముక్తి కల్పించారు. లీగల్ సర్వీసెస్ అథారిటీలో వచ్చిన ఫిర్యాదు మేరకు దేగ మగ్గిడి గ్రామాల్లో ఇటుక బట్టీలను జిల్లా న్యాయమూర్తి భరతలక్ష్మి, ఆర్మూర్ న్యాయమూర్తి శ్రీదేవి, లేబర్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఇటుక బట్టీలో కార్మికులతో మాట్లాడి వారి దీన స్థితిని చూసి కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే చలించి కార్మికులను అక్కడి నుండి వాహనాల్లో ఆర్మూర్ క్షత్రియ ఫంక్షన్ హాల్ కు తరలించారు. సందర్భంగా జిల్లా న్యాయమూర్తి భరతలక్ష్మి మాట్లాడుతూ తెల్లవారుజామున ఉదయం 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కార్మికులతో పని చేయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులో చెప్పారని, ఇటుక బట్టి కార్మికులకు కనీసం వసతులు కల్పించడం లేదని, కనీస వేతనాలు చెల్లించడం లేదని, అదేవిధంగా కార్మికులను శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. లేబర్ చట్టాలను పాటించకుండా కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఇటుక బట్టి నుండి పారిపోయిన వ్యక్తి హైదరాబాద్ లీగల్ సర్వీస్ అథారిటీలో సంప్రదించారని, ఆయన ఫిర్యాదు మేరకు ఇటుక బట్టీలను తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. లేబర్ రికార్డ్స్ మెయింటైన్ చేయకపోవడం, కనీస వసతులు కల్పించకపోవడం స్పష్టంగా కనబడిందని చెప్పారు. 1000 మందికి పైగా ఇటుక బట్టి కార్మికులను రెస్క్యూ చేసి షెల్టర్ కల్పించి వివిధ ప్రాంతాలకు తరలించామని పేర్కొన్నారు. వారిని సొంత గ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. లేబర్ చట్టాలకు విరుద్ధంగా నడుపుతున్న ఇటుక బట్టి యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని సీజ్ చేయవలసిందిగా ఎంఆర్ఓ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. మీరందరూ చాలా భయంలో ఉండి ఇక్కడ పనిచేస్తున్నారు, రూపాయికి 2 రూపాయలకి అని. మీకు అంత కర్మేం పట్టలేదు. మీరు ఎక్కడ పని చేస్తున్నా మీ కూలి డబ్బులు మీకు దొరుకుతాయి. మీ డబ్బులు, మీ వస్తువులు, మీ బట్టలు, మీ డాక్యుమెంట్స్ ఏమున్నా కానీ మేము తెప్పిస్తాము. మీరు బయటకు రావాల్సిన వాళ్ళు రావచ్చు. ఇమ్మీడియట్ గా మిమ్మల్ని మేము ఇళ్లకు పంపిస్తాము, మీ సామాన్లతో సహా. అరుణ్ నువ్వు చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. అరవింద్ తీసుకెళ్ళిపోదాము. మీరు ఆన్సర్ ఇవ్వాలా, అర్థమవుతుందా నా మాట? భయపడకండి, ఎవ్వరు ఏం చేయలేరు మిమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళి ఇటు నుంచి పోయిన తర్వాత. 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అంతేనా? సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఇదంతా ఇట్లా జరగదు అనేసి అందరూ భయపడి ఆయన ఏమంటే అదే మాట. ఆయన మాటే మనకి లిమిట్స్ మాట్లాడాలంటే ఆడాచుడు, మగాచుడు, పెట్టాచుడు చెప్పలేదు. ఎన్ని క్యాంపులు ఉన్నాయి? 2 క్యాంపులు సార్. ఓనర్లు ఎవరు? తిరుపతి రెడ్డి ఒకటి, కిరణ్ రెడ్డి ఒకటి సార్. ఆయన కొడుకు పేరు వచ్చి కొడుకు పేరు వచ్చి అర్జున మల్లికార్జున. 3 సార్ మెయింటైన్ చేస్తాం. వాళ్ళేనా మీకు ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా చూడాలి సార్? ఏమి ఇస్తే 1 రూపాయి ఇస్తాడు మాదే లెక్క, 1 రూపాయి ఇస్తాడు మా లెక్క. మాకు జీతాలు కూడా ఏమి నెలకు జీతాలు ఇచ్చారా? అంత లేదు సార్. చిలుపు రాసి సీట్ రాయిస్తారు. 10,000 రాయికి వస్తే ఒక 500, 600 వస్తాయి. సీట్ రాస్తారు. చేతులు కష్టమని అడిగినామంటే లేదు. ఎందుకో ఏమి నీకు డబ్బు, బట్టలు కావాలా నేను తెస్తాను, గుడ్లు కావాలి నేను తెస్తాను, నీ ఒళ్ళు బాగాలేదా డాక్టర్ రప్పిస్తాను అంతే సార్. అక్కడ నుంచి అడిగినామంటే అక్కడ మనకు తెలియకుండా పోయినామంటే ఊళ్ళో ఫోన్ చేసి చెప్పారంటే పట్టుకొచ్చేసి వాళ్ళు పట్టేస్తారు, కొడతాడు, రావబడతాడు. అందువల్ల ఎవరు ఎవరు కంప్లీట్ చేసాను సార్? నేను స్టేట్గా హైకోర్టు పోయినా సార్. హైకోర్టు పోయేసి మా బాధ తెలిసి ఇక్కడ జరిగేదంతా ఇచ్చినాను సార్. ఆయన చూశాడు, చూసి మాటలు చెప్తాను, వీడియో కూడా చెప్తాను. అయితే అక్కడ నమ్మి నీకు చెప్పలేకపోతే నేను భయపడి వచ్చాను సార్. అయితే ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకాలని నాకు ధైర్యం కాదు. ఇక్కడ వచ్చి నీకు 10 మంది ఉన్నాం కనుక నాకు నమ్మకం వచ్చింది. నేను చెప్తున్నాను సార్. ఎక్కడికి పోతే నేను చెప్తాను. నా గురించి వచ్చి ఒక 100 మంది, ఒక 1000 మంది బతికితే నాకు సొంతం పోతాను. నేను చచ్చిపోతాను సార్. నేను 3 క్యాంపులో కలిసి ఎంతమంది ఉన్నారు? 3 క్యాంపులో కలిసి 1000 మంది దాకా పిల్లలతో కలిపి. పిల్లలతో పని చేపిస్తాడా? పిల్లలతో 13 సంవత్సరాలు అందరూ పని చేపిస్తారు. 13 సంవత్సరాలు కింద ఒక 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు
పడుకుంటే పట్టించుకో వచ్చి పండుకోవాలా పండుకోకపోతే మేస్త్రం కొడతాది కొట్టి లాక్కొస్తుంది ఎందుకు పడుకోలేదంటాడు మనం ఏమైనా చెప్తే సమాధానం మనం భయపడతాం. మీకు ఇప్పుడు ఏం న్యాయం కావాలి? మాకు న్యాయం లేదు అసలు. మా పిల్లలు అందరూ నెమ్మదిగా ఒక ముద్ద తింటాను సంతోషంగా తినాలి, ఒక పుడికి తింటాను సంతోషంగా మా బిడ్డలు సుమందరంగా బతికి ఓరు నాకు చదువుకొని ఓరు మీద పోయినట్టు అవి మన బిడ్డలన్నా బాగుండాలా అనేసి మిమ్మల్ని మాత్రం కోరుకుంటాను.